వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాం. సోరియాసిస్ ఎందువల్ల వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ వరప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. ఈరోజు October 29th వరల్డ్ సోరియాసిస్ డే. సో ఈ సోరియాసిస్ డే ఇంపార్టెన్సెస్ ఏంటి, అలాగే ఆర్కే ఆయుర్వేదిక్ సెంటర్ సపోర్ట్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వరల్డ్ సోరియాసిస్ డే అనమాట. సో వరల్డ్ సోరియాసిస్ డేకి ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పూజా రవికుమార్ గారు ఫస్ట్ ఒక 3 ఎయిమ్స్ అండ్ అంబిషన్స్తో ఈ వరల్డ్ సోరియాసిస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసి హోప్, అంటే హోప్ యాక్షన్ చేంజ్. ఫస్ట్ హోప్ ఏంటంటే సోరియాసిస్ అనేది ఒక తగ్గని వ్యాధంట అని ఒక ఇదిగా పడిపోయిందనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్లో సోరియాసిస్ తగ్గుతుందని ఒక హోప్ని క్రియేట్ చేసామన్నమాట. తర్వాత వచ్చేసి యాక్షన్ అనమాట. అంటే యాక్షన్లో రెండో కాన్సెప్ట్ ఏంటంటే మనకి సోరియాసిస్లో మనం ఏ కండిషన్లో ఉన్నాము అనేది ఒక యాక్షన్లో ఉంటుందన్నమాట. తర్వాత చేంజ్, సోరియాసిస్తో వచ్చి సోరియాసిస్ లేకుండా అంటే స్కిన్ మీద ఎటువంటి డిజార్డర్ లేకుండా వెళ్ళిపోవడమే యాక్షన్ చేంజ్లో మనం గమనించేదన్నమాట. ఓకే, కాల్ తీసుకుందాము. ఓకే, హలో. హలో సార్, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. అయితే సార్ నాకు అరచేతులకి అరిపాదాలకి చుండ్రు వస్తుంది సార్. ఇప్పుడు ఇది దగ్గర దగ్గర 3-4 సంవత్సరాల నుంచి ఉంటుంది ఇట్లానే. అయితే వింటర్ వచ్చినప్పుడల్లా అట్లా వస్తూ ఉంటుంది, గుంతలు గుంతలుగా ఏర్పడుతుంది, చుండ్రులాగా రాలిపోయి పొడి పొడిగా అయిపోతుంది స్కిన్ అంతా. అరచేతులు అరికాళ్ళలో నుండి? ఓన్లీ అరచేతులు అరిపాదాల్లోనే సార్. ఓకే, ఎప్పటి నుంచి? ఇప్పుడు 3-4 ఇయర్స్ అయితే. 3-4 ఇయర్స్ నుంచి. మీ వయసు ఎంత అండి? సార్ నా వయసు ఇప్పుడు 25 సంవత్సరాలు సార్. 25 సంవత్సరాలు. సో అంటే దాని మీద చర్మం మీద పొట్టులాగా రాలుతూ ఉంటుందా? అవును సార్, చుండ్రులాగా ఇట్లా దురద సేపు ఇట్లా గొక్కుతాం కదా సార్. ఓకే, మంట ఉంటుందా? మంట ఉంటుందండి? మంట ఏం లేదు సార్. ఓకే, పగుళ్ళు ఏమన్నా ఏర్పడ్డాయా? ఇంతకు ముందు పగుళ్ళు ఏర్పడ్డాయి సార్, ఇప్పుడు పగుళ్ళు అలాంటివి ఏం లేవు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పూర్తి తగ్గిపోతా అంటారా ఇది దీన్ని వాడితే? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ నుంచి. మీ పేరు? సార్ శ్రీధర్. వజీర్. సార్ ఓకే, వజీర్ గారు, మీరు చెప్పిన దాన్ని సోరియాసిస్లో మనము సోరియాటిక్ అంటే పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అని అంటారు అనమాట. అంటే అరిచేతులు అరికాళ్ళల్లో కనపడేదాన్ని పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అంటారు. దీన్ని ఆయుర్వేదిక్లో వైపాదిక సోరియాసిస్ అని కూడా అంటారనమాట. సో అరచేతుల్లో ఎలా అంటే మనకి పొట్టులాగా రాలుతూ ఉంటుందన్నమాట, అలానే అరికాళ్ళలో కూడా జరుగుతుంటుందన్నమాట. సో దీన్ని పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అని అంటారండి. సో ఈ మనం గమనించినటువంటి పామార్ ప్లాంటార్ సోరియాసిస్లో డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది, అలానే దురద కూడా మంట కూడా ప్రధాన లక్షణాలు కనబడుతుంటాయండి. అలానే మనం ఎప్పుడైనా ఇచ్చింగ్ అంటే రబ్ చేసినప్పుడు మనకి పగులులాగా కూడా ఏర్పడుతుంటాయండి. సో ఈ పామార్ ప్లాంటార్ సోరియాసిస్ని మనము వితిన్ 15 డేస్లో మనం సోరియాసిస్ ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్లో మనం తగ్గించడం జరుగుతుందండి. సో నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు దగ్గరలో ఒక మన నియరెస్ట్ బ్రాంచ్ ఉందండి. సో అనుభవమైన డాక్టర్లతో ట్రీట్మెంట్ తీసుకోండి, డెఫినెట్గా ఇది 15 to 20 డేస్లో తగ్గిపోతుందండి. డాక్టర్ గారు, సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిజీజ్ అనేసి అందరికి తెలుసు, కానీ చాలా మందికి ఎటువంటి అపోహలు ఉన్నాయంటే సోరియాసిస్ అనేది వేరే వాళ్ళకి కంటేజియస్ అవుతుంది, అంటే వాళ్ళకి టచ్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది అనేసి ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు నిజం? సోరియాసిస్ ఎందువల్ల వస్తుందంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే సోరియాసిస్ అనేది ఒక అంటువ్యాధి అనేది బాగా పడిపోయిందండి. అంటే జనరల్గా మనం చూస్తే చర్మ వ్యాధుల్లో అంటువ్యాధులు అనేది కరెక్ట్ అనమాట, కానీ చాలా వరకు అవి కొన్ని మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ స్కేబీస్ ఇలాంటివి చూస్తే అవి అంటే కంటామినేషన్, ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ హైజీన్ లేకపోవడం వల్ల రావచ్చు అనమాట. బట్ సోరియాసిస్ ఈజ్ నాట్ లైక్ దట్. సోరియాసిస్ అలాంటిది కాదనమాట. ఇట్స్ ఏ ఇమ్యూన్ డిజార్డర్. మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది తగ్గడం వల్ల వచ్చే ఒక డిజార్డర్ అనమాట. అంటే ఇట్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఈ సోరియాసిస్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే ఇమ్యూనిటీ, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం ఒక ప్రధానమైన కారణం అండి. అలానే కొంతమంది స్ట్రెస్ అనమాట, మానసిక ఒత్తిడితో కూడా బాధపడుతుంటారు. ఇవి 2 ప్రధానమైన కారణాలండి. ఇంకోటి ఏంటంటే సోరియాసిస్ రావడానికి మనకు ప్రధానమైన కారణం ఏంటంటే మన స్కిన్ సెల్స్ అనేవి వితిన్ 28 to 30 డేస్లో మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే సోరియాసిస్ కండిషన్లో ఇది అలా జరగదనమాట. అంటే వితిన్ 7 డేస్లోనే అవి త్వరగా మెచ్యూర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో తద్వారా ఏం జరుగుతుందంటే స్కిన్ మీద హీలింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్, అంటే ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్, రెడ్ కలర్లో ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుందో వెంటనే మనము ఇచ్చింగ్ స్టార్ట్ చేస్తాం, అంటే రబ్బింగ్ చేస్తాం అనమాట. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈవెన్ బ్లీడింగ్ కూడా మనం చూస్తాం అనమాట. దీన్ని ఏమంటారంటే మనం ఆస్పిడ్ సైన్ అని చెప్పేసి అని అంటాం అనమాట. అలానే మనం సోరియాసిస్లో కనుక టైప్స్ కనుక మనం గమనిస్తే కనుక ప్లేగ్ సోరియాసిస్,
గట్టెడ్ సోరియాసిస్, శరీరం మొత్తం ఉండేదాన్ని గట్టెడ్ సోరియాసిస్ అని అంటారు. అలానే మన జెనైటల్ ఆర్గన్స్ ఇలా ఈ ప్రాంతంలో చంకల్లో ఉండేదాన్ని ఇన్వర్స్ సోరియాసిస్ అని అంటారు. అలానే అరికాళ్ళు అరచేతులు ఉండేదాన్ని పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అని అంటారు. తలలో ఉండేదాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు అనమాట. సో సోరియాసిస్ ఎందువల్ల వస్తుందో చెప్పారు, కానీ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే అందరిలో సేమ్ సిమ్టమ్స్ కనిపిస్తాయా లేకుంటే ఇండివిజువల్ బేస్డ్ సిమ్టమ్స్ కనిపిస్తాయా? ఓకే, సోరియాసిస్లో మనం సిమ్టమ్స్ కనుక మనం గమనిస్తామండి, మొదట ఇది తల మీద రావడం స్టార్ట్ అవుతుంది. 90% తల మీద స్టార్ట్ అవుతుందండి. సో ఫస్ట్ మనం తల మీద స్టార్ట్ అవుతుంది, తర్వాత మెల్లగా ఇది బాడీ మీద వ్యాపిస్తుంది. అరిచేతులు అంటే మోచేతులు మోకాళ్ళ మీద చూసుకుంటే మనకి ఒక రెడ్ కలర్ ప్యాచెస్ ఉంటుందన్నమాట. పింక్ కలర్ రెడ్ కలర్లో ప్యాచెస్ ఉంటుంది. ప్లస్ ఇన్ఫ్లమేషన్, వాపు ప్రధాన కారణంగా ఉంటుంది. దాని మీద దురద మంట ప్రధాన కారణంగా ఉంటుందండి. తర్వాత మనం స్కాల్ప్ సోరియాసిస్లో గమనిస్తే కనుక మనం ఈ పొట్టులాగా రాలుతూ ఉంటుంది. అంటే జుట్టు అంతా అట్టలు కట్టేసి ఒక 3-4 రోజులు తలస్నానం కనుక చేయకపోతే అట్టలు కట్టేసి వెంటనే పొట్టులాగా రాలటం స్టార్ట్ అవుతుంది. అలానే హెయిర్ లాస్ కూడా జరుగుతుంది. అయితే చాలామందికి ఉండే ఒక మేజర్ క్వశ్చన్ ఏంటంటే డాండ్రఫ్కి స్కాల్ప్ సోరియాసిస్కి తేడా ఏంటని చెప్పేసి మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు. సో డాండ్రఫ్కి స్కాల్ప్ సోరియాసిస్కి డిఫరెంట్ ఏంటంటే, మనం డాండ్రఫ్ కనుక గమనిస్తే విత్ ఇన్ 2-3 డేస్లో మనం తలస్నానం చేసినా కానీ మనకి ఎటువంటి స్కేలీ ప్యాచెస్ అనేవి కనపడవండి. కానీ మనం ఈ స్కాల్ప్ సోరియాసిస్లో మనం గమనించినట్లు ఉంటే కనుక తల మీద అట్టలు కట్టినట్టు ఉంటుంది, ప్లస్ పొట్టులాగా రాలుతూ ఉంటుందన్నమాట. అలానే హెయిర్ లాస్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. అలానే ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి బాడీ మీదకి వస్తే మోకాళ్ళు మోచేతుల మీదకి వస్తుందన్నమాట. మోకాళ్ళు మోచేతులు ఇచ్చింగ్ ప్రధాన కారణం, అంటే దురద ఒక ప్రధానమైన కారణాలాగా కనపడుతుందన్నమాట. ఆ తర్వాత మెల్లగా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇందులోనే పస్టిలర్ సోరియాసిస్ అంటారండి. అంటే మన చర్మం మీద పస్ అంటే చీము కూడా యాడ్ అవుతుంది ఈ సోరియాసిస్లో. దీన్ని పస్టిలర్ సోరియాసిస్ అని అంటాం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో సార్. మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ మాది సార్ మెదక్ డిస్ట్రిక్ట్ సార్. సార్ మీ పేరేం పేరు సార్? బాలకిషన్ సార్ నాది. ఓకే, బాలకిషన్ గారు చెప్పండి సార్. సిద్దిపేట సార్ నాది. సిద్దిపేట. ఓకే, బాలకిషన్ సార్, నా పేరు బాలకిషన్, సిద్దిపేట సార్ నాది. ఓకే సార్, చెప్పండి మీ వయసు ఎంత? నా వయసు వచ్చేసి 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు, చెప్పండి సార్. సార్ ఇది నా హెడ్ బ్యాక్ సైడ్ వెంట్రుకల కింద సార్ సార్ పొట్టు లాగా ఊడిపోతుంటది సార్. అది కురుపులు ఉంటాయి సార్, కురుపులు అవుతాయి. దాంతో ఊడిపోతుంటది, బ్లడ్ గారుతుంటది. చాలా డాక్టర్లు చూపించిన జనరల్ గా వేరే మందులు ఇచ్చారు కానీ తగ్గలేదు సార్. మీకు మిమ్మల్ని అడుగుదామని చేశాను. ఓకేనండి, ఎప్పటి నుంచి ఉంది సార్ ఈ ప్రాబ్లం మీకు? సార్ ఇది దాదాపుగా 1.5 year నుంచి. 1.5 year నుంచి ఉందా? అదే సార్. సో హెయిర్ లాస్ అవటం జరుగుతుందా, అంటే జుట్టు ఊడిపోతుందా? పొట్టు ఉడుకుతుంది సార్. ఇది కురుపులు అది అవసరం సార్. ఇది అలర్జీ అయితే మనం చేతితోటి అది చేసుకుంటే బ్లడ్ వస్తుంది సార్, ఇబ్బంది అవుతుంది. కురుపులు మాదిరిగా ఉంటుంది సార్. వెనుక బ్యాక్ సైడ్ మన వెంట్రుకల కింద సార్. దురద ఉంటుందా సార్? దురద ఉంటుందా? హలో, మెడలో సార్, మేడం మీద. ఓకే, దురద ఉంటుందా? దురద ఉన్నా సార్. ఓకే, మంట కూడా ఉంటుందా? మంట ఉంటుంది సార్, దురద ఉంటది, చాలా ఇబ్బంది ఉన్నది. ఒకసారి ఎక్కువ కురుపులు అవుతున్నాయి, పెద్దగా అవుతున్నాయి, ఒకసారి చిన్నగా అవుతాయి, చాలా ఉన్నాయి. మంట ఉన్నది, కురుపు. ఓకే సార్. సో బాలకిషన్ గారు, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటేనండి ఇది స్కాల్ప్ సోరియాసిస్ అంటారు అనమాట. అంటే చాలామందిలో మొదట స్టార్ట్ అయ్యేది స్కాల్ప్ సోరియాసిస్ అనమాట. తల మీద ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో తలలో ఇది మాడు మీద స్కాల్ప్లో అయినా స్టార్ట్ అవుతుంది, లేకపోతే వెనక సైడ్ అయినా స్టార్ట్ అవ్వడం జరుగుతుందనండి. సో ఈ స్కాల్ప్ సోరియాసిస్లో మనం కనుక గమనించినట్లు ఉంటే అట్టలు కట్టినట్టు ఉంటుంది, ప్లస్ కురుపుల్లాగా రావడం కూడా జరుగుతుందన్నమాట. అలానే మనకు కనుక ఇచ్చింగ్ బాగా ఎక్కువైతే మనం రబ్ చేసినప్పుడు బ్లడ్ కూడా రావడం జరుగుతుంది. దాన్ని నేను ఆస్పిడ్ సైన్ అని చెప్పేసి చెప్పానమాట. సో ఈ స్కాల్ప్ సోరియాసిస్ని మనం ఒక 15 to 20 డేస్లో మనం ఈజీగా తగ్గించవచ్చండి. అలానే మీరు మెదక్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి దగ్గరలో మన నియరెస్ట్ బ్రాంచ్ని ఒకసారి కన్సల్ట్ చేయండి సార్. అనుభవమైన డాక్టర్స్ ఉన్నారు. సో మీ ప్రాబ్లమ్ని 15 to 20 డేస్లో తగ్గించడం జరుగుతుందన్నమాట. సో డాక్టర్ గారు, చాలా స్కిన్ డిజీజెస్ మీద సీజన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే క్లైమేటిక్ కండిషన్స్ బట్టి స్కిన్ డిజీజెస్ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. సో సోరియాసిస్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది సీజన్ వైజ్? సమ్మర్ సీజన్లో ఎక్కువ ఉంటుందా, రెయినీలో వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటుందా? సో
వింటర్ సీజన్లో ఈ సోరియాసిస్ ఎక్కువగా మనం కనపడుతుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలు పీపుల్కే ఈ వింటర్ సీజన్లో చర్మం త్వరగా డ్రై అవుతుంది. అలాంటిది సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి చర్మం మరింత డ్రై అవ్వడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే డ్రై అవ్వడం జరుగుతుందో ఆటోమేటిక్గా పేషెంట్కి ఈచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈచింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ రబ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ ప్లేక్స్ అనేవి అంటే పొట్టులాగా రాలిపోతూ ఉండడం జరుగుతుంది. అలానే కొంచెం సివియర్గా రబ్ చేస్తే బ్లడ్ రావడం కూడా జరుగుతుంది. అయితే ఈ డ్రైనెస్ని మనం తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే రిపీటెడ్గా ఆయిల్ అప్లికేషన్ అనేది చేయాలి. అంటే మన చర్మం ఎప్పుడు వెట్గా ఉండాలి, డ్రైగా ఉండకూడదు అనమాట. ఎప్పుడైతే మనం ఈ రిపీటెడ్గా ఆయిల్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ 2 అవర్స్కి మనం ఆయిల్ అనేది సమ్ లోషన్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటామనుకోండి, ఈ ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఉండదన్నమాట. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మీనా గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చుంది. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి మీనా గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా బాబుకి 20 ఇయర్స్ అండి ఏజ్. ఎంతండి? సీరియస్ అండి. 20 years. తలలో తలంతా దురద మంట అంటాడండి. మామూలు సమ్మర్ లో కాస్త బయటకు వెళ్ళినా సరే సన్ రేస్ ఏమైనా పడితే ఒళ్ళంతా మంట పుడుతుంది అంటాడండి. ఇది సోరియాసిస్ లక్షణం అంటారా? సోరియాసిస్లో మనం లక్షణాలు గమనిస్తేనండి, చర్మం మీద ఫస్ట్ రెడ్ కలర్ ప్యాచెస్ ఉంటుందండి. దాని మీద దురద మంట ప్రధాన లక్షణంగా కనబడుతుంది. ప్లస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రబ్ చేస్తే పొట్టులాగా కూడా రాలుతూ ఉంటుందన్నమాట. ఇలాంటివి అంటే ఫస్ట్ తల మీద స్టార్ట్ అవుతుందని కూడా చెప్పుకున్నాము. సో తల మీద కనుక మనకు అట్టలు కట్టినట్లు ఇలాంటి కనుక కొన్ని సిమ్టమ్స్ మీకు అనిపిస్తే కనుక ఒకసారి దగ్గరలో ఉన్న నియరెస్ట్ బ్రాంచ్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మనం ఇలా ఫోన్లోనే డిస్కస్ చేసి అది సోరియాసిస్సా కాదనేది కన్ఫర్మ్ చేయడం కష్టం అండి. సో సోరియాసిస్ సిమ్టమ్స్ ఇందాక చెప్పారు. సో దాని డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి? ఓకే, సోరియాసిస్కి చాలా డిసీజెస్కి ఒక డయాగ్నోసిస్ అనేది ఉందండి. కానీ సోరియాసిస్కి అలా కాదు. పర్టికులర్గా దీనికి ఒక డయాగ్నోసిస్ అనేది లేదనమాట. అంటే ఒక 2-3 డయాగ్నోసిస్ ఉన్నా కానీ బట్ దెర్ ఈస్ నో డయాగ్నోసిస్ అనమాట. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా అతని పేషెంట్ యొక్క కండిషన్ చూసే డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టిట్యూట్లో కనుక ఒక పేషెంట్ వచ్చినప్పుడు అతనికి తల మీద ఈ ఇచ్చింగ్ కానీ అంటే ఈ పొట్టులాగా రాలుతూ ఉంటాం ఇలాంటివి కొన్ని చూసినప్పుడు అతనికి స్కాల్ప్ సోరియాసిస్ ఉందా లేదా, అలానే చర్మం మీద మోచేతులు మోకాళ్ళు చూసినప్పుడు, అరచేతులు అరికాళ్ళు చూసినప్పుడు ఇలాంటి కొన్ని కండిషన్స్ చూసినప్పుడు అతను సోరియాసిస్కి ఉందా లేదా అనేది మనం డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు ఆయుర్వేదిక్ ఆర్కే ఆయుర్వేదిక్ సెంటర్లో? అంటే డిఫరెంట్ సోరియాసిస్ చెప్పారు ఇందాక, గొట్టెడ్ సోరియాసిస్ అని, స్కాల్ప్ సోరియాసిస్ అనేసి, వాటికన్నిటికీ డిఫరెంట్ మెథడాలజీలో ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఉంటాయండి. సో ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పూజారి రవికుమార్ గారు 16 మంది డాక్టర్ల అనుభవంతో ఈ పంచకర్మ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్ అనేది ఒకటి చేయడం జరుగుతుందండి. అంటే ఈ పంచకర్మ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్ వల్ల యూజ్ ఏంటి, అందులో సోరియాసిస్ పేషెంట్కి యొక్క యూజ్ ఏంటి అనేది మనం గమనించినట్లు ఉంటే పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఒక 5 డీటాక్సిఫికేషన్ థెరపీస్ అండి. సో ఈ 5 డీటాక్సిఫికేషన్ థెరపీస్ అంటే డీటాక్సిఫికేషన్ బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడమే ఈ డీటాక్సిఫికేషన్ ఒక ప్రొసీజర్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అలానే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో మనం గమనించినట్లు ఉంటే ఈ పంచకర్మలో రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్, వ్యాధి ఎక్కడి నుంచి మొదలవుతుంది ఆ రూట్ కాజ్ని, ఆ మూల కణాన్ని తీసేయడమే ఈ పంచకర్మ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్ యొక్క ప్రత్యేకత అండి. సో ఈ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్లో 5 థెరపీస్ ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో మొదట మనం గమనించినట్లు ఉంటే వమన అంటే మెడికేటెడ్ వామిటింగ్. సో అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని త్రూ మెడికేటెడ్ వామిటింగ్ ద్వారా బయటికి తీస్తామండి. అలానే విరేచన అంటే పర్గేషన్. సో త్రూ మెడికేటెడ్ టాబ్లెట్స్ ద్వారా ఈ విరేచన ద్వారా ఈ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడం జరుగుతుందండి. అలానే ఎనిమా మెడికేటెడ్ ఎనిమా త్రూ సమ్ హెర్బల్ డికాషన్స్ ద్వారా మనం ఈ బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి యానల్ రూట్ ద్వారా తీసేయడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి నస్యకర్మ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం సోరియాసిస్లో మనం చెప్పుకుంటే కనుక స్ట్రెస్ ఒక ప్రధానమైన రీజన్ అని చెప్పేసి అనమాట. సో ఈ సోరియాసిస్లో ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి నస్యకర్మ, సో మెడికేటెడ్ డ్రాప్స్ని ఈ నోస్లో వేయడం ద్వారా ఈ బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే నోస్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద విండో అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా డ్రాప్స్ వేస్తే ఇక్కడ ఈ బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే అలానే ధారా ట్రీట్మెంట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఈ మెంటల్ స్ట్రెస్ని తగ్గించడం జరుగుతుంది. అలానే ప్రాణాయామ లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా కూడా మనం ఈ స్ట్రెస్ని తగ్గించడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద 5 థెరపీస్ దట్ ఆర్ ఇన్వెంటెడ్ దట్ ఆర్ డూయింగ్ ఇన్ ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. ఓకే, హలో. నమస్తే అండి. నమస్తే అండి, అంబిక గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఏజ్ లాస్ గురించి బాగుంది, డాక్టర్ దగ్గర మాట్లాడొచ్చా? మాట్లాడండి అంబిక గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి.
వెయిట్ లాస్ బాగుంది. 2 years అయింది మ్యారేజ్ అయ్యి, అసలు ప్రెగ్నెన్సీ అనేది కూడా వస్తలేదు. మ్మ్. హలో, హలో చెప్పండి, ఓన్లీ హెయిర్ లాస్ అవుతుందా? వెయిట్ లాస్ అసలు బాగా ఇష్టంగా ఉంటది. హలో హలో వెయిట్ లాస్ బాగుంటుంది. హలో, ఓన్లీ హెయిర్ లాసే ఉంటుందండి? ఏమన్నా చర్మం మీద లేదు, ఓన్లీ వెయిట్ లాస్ ఉంది. అంటే మన ఒక తలస్నానం కనుక చేయకపోతే ఒక 3 రోజులు ఏమన్నా అట్టలు కట్టినట్టు ఏమన్నా అనిపిస్తుంటుందా? అట్లేం లేదు. ఓకేనండి. మీ వయసు ఎంత అండి? మా వయసు 21. 21. సో అంబిక గారు, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీకు ఇది ఓన్లీ హెయిర్ లాసేనండి, అంతేగాని ఇది సోరియాసిస్కి సంబంధించిన ఇదైతే కాదు. సో మనం యాక్చువల్గా స్కాల్ప్ సోరియాసిస్లో జరిగేది ఏంటనండి, హెయిర్ లాస్ అవ్వడం జరుగుతుంది. అలానే ఇచ్చింగ్ ఉంటుందని చెప్పాను, అలానే తలలో అట్టలు కట్టినట్టు ఉంటుందన్నమాట ఒక 3-4 days తలస్నానం కనుక చేయకుండా ఉంటే. సో ఇలాంటి కండిషన్స్ ఉంటే కనుక వాటిని స్కాల్ప్ సోరియాసిస్గా మేము కన్సిడర్ చేస్తామండి. ఓన్లీ హెయిర్ లాస్ అనేది కన్సిడర్ కాదనమాట. ఓకే, సో ఇందాక ట్రీట్మెంట్ గురించి చెప్పారు. సో ఉట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రమే సోరియాసిస్ తగ్గదు. సో దాని ప్రకారం డైట్ కూడా పాటించాలి. సో సోరియాసిస్లో స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తే కానీ మనకి పర్మనెంట్ రిజల్ట్స్ కనిపించవు. చాలా మటుకు ఫిష్ అవాయిడ్ చేయాలంటారు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలంటారు. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు? చాలామంది ఆయుర్వేదిక్ అంటే భయపడేది ఏంటంటే పథ్యం ఉంచుతారంట అని చెప్పేసి ఒక అపోహలో ఉంటారండి. పథ్యం అంటే ఏమీ లేదండి, మనకి శరీరానికి ఏదైతే చెడు జరుగుతుందో దాన్ని వదిలేయటమే పథ్యం అండి. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ డయాబెటిక్తో బాధపడే వాళ్ళు స్వీట్ ఐటమ్స్ని ఎందుకు అవాయిడ్ చేయాలి? అలానే హైపర్ టెన్షన్ బీపీతో బాధపడే వాళ్ళు ఈ ఉప్పు కారంని ఎందుకు తగ్గించాలి? అలానే సో ఏంటంటే అవి తీసుకుంటే కనుక దాన్ని అగ్రివేట్ అవుతుందన్నమాట. అలానే మనం ఈ సోరియాసిస్లో గమనిస్తే కనుక కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, వంకాయ గోంగూర కానీ, మరి పెరుగు కానీ, మధ్య కూడా చాలా పలుచగా తీసుకోవాలండి. అలానే అరటిపండు, పనసపండు ఇలాంటివి వదిలేయాలన్నమాట. అలానే చికెన్ వద్దండి. అలానే మటన్ తీసుకోవచ్చు. ఈ చికెన్ కూడా అకేషనల్గా తీసుకోవచ్చు అండి, బట్ అవాయిడ్ చేస్తే మంచిది. అలానే ఫిష్ వద్దండి. సో ఇలాంటివి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడం ద్వారా మనము ఈ ఫుడ్ అంటే సోరియాసిస్లో డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఈ ఐటమ్స్ మాత్రం ఉంటాయి. అలానే చింతపండు కూడా అండి, చింతపండును కూడా మనం అవాయిడ్ చేయాలి. చింతపండు పులుపు అనేది ఎప్పుడైతే తగులుతుందో ఆటోమేటిక్గా ఇది అగ్రివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలానే ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్లో ట్రీట్మెంట్ విధానంలో కనుక మనం గమనించినట్లు ఉంటే పైపూతలకి ప్లస్ ఇంటర్నల్గా తీసుకోవడానికి డ్రగ్స్ ఉంటాయన్నమాట. సో ఇంటర్నల్గా తీసుకున్న మొదటి 3 రోజులు మేము పేషెంట్ని ఆమపాచన అనే కండిషన్లో ఉంచుతాం అనమాట. అంటే ఆమం అంటే టాక్సిన్స్ అనమాట. సో ఫస్ట్ 3 రోజులు కూడా ఆమపాచన టాబ్లెట్స్ ఇచ్చి ఆమపాచన కండిషన్లో ఉంచుతామండి. తర్వాత నుంచి పథ్యం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అలానే పైపూతలకి మేము ఆయిల్స్, సమ్ లోషన్స్, జెల్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాం అనమాట. సో అలానే ఈ ఇంటర్నల్గా తగ్గించుకోవడానికి, స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి నస్యకర్మ ప్లస్ ప్రాణాయామ ధార లాంటి ట్రీట్మెంట్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఓకే. హలో హలో, నమస్తే అండి. మాది ఖమ్మం నుంచి మాట్లాడుతాను అండి. ఉదయం అండి నా పేరు. ఓకే, చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి. మా వారికి ఇట్లా ఈ మోచేతుల నుంచి ఈ చేతుల వరకు ప్లస్ ఈ ఛాతి వరకు ఇదంతా దురద బాగా ఉంటుందండి. నెత్తి ఇట్లా ఇలా ఉంటుంది. అది మందులు వాడినా గానీ వాడినంత సేపే ఉపశమనం ఇస్తుంది, తర్వాత మళ్ళీ యథాస్థితికి వస్తుందండి. ఛాతి మీద ఉందన్నారండి? ఆ ఛాతి మీద ఉందండి, ఎర్రగా మచ్చలు ఉంటాయా? ఏమన్నా వాటి మీద స్కేల్ ఇలాగా అంటే పొట్టులాగా రాలుతూ ఉంటుందా? ఏమి లేదండి, కురుపుల్లాగా మన ఎర్రగా. ఇప్పుడు తక్కువైనాయండి, మందులు వాడినంత సేపే అండి. అంటే ఇక వాటి మీద దురద కానీ మంట కానీ ఏమన్నా ఉంటుందా? బాగా విపరీతమైన దురద అండి. ఇప్పుడు ఎండకు వెళ్ళొస్తే మా ఆయన డ్రైవింగ్ అండి, ఆ ఎండకు పోయేస్తే బాగా విపరీతంగా దురద ఉంటుంది. ఓకే, పొట్టులాగా అయితే ఏం రావట్లేదా? అవి ఏమి లేదండి, పొట్టు గిట్లా అసలు ఏమి లేదు, మామూలుగా నేరుగా కుండ్లలాగా మోచేతుల మీద మోకాళ్ళ మీద ఉంటుందండి? మోకాళ్ళ వరకు లేవు, ఏమైనా ఓన్లీ చేతులు, మొహం, ఈ ఛాతే, ఇక్కడికి ఎక్కడ లేదు. సో మోకాళ్ళ మీద కానీ తలలో కూడా ఏం లేదండి? తలలో కూడా ఏం లేదండి. సో ఉదయం గారు, మీరు చెప్తుంది దాన్ని బట్టి చూస్తే ఇది సోరియాసిస్ కాదా అవునా అనేది చెప్పడం కొంచెం కష్టం అండి, మీరు చెప్తున్న దాన్ని బట్టి. సో ఏదైనా సరే ఒకసారి దగ్గరలో ఉన్న నియరెస్ట్ బ్రాంచ్కి తీసుకొని వస్తే కనుక మేము చెప్పగలమండి. ఎందుకంటే పేషెంట్ని ఐడెంటిఫికేషన్ ఎగ్జామిన్ చేస్తే కానీ చెప్పలేమండి. ఎందుకంటే అది సోరియాటిక్ ప్యాచెసా, లేకపోతే ఇంకేదన్నా లైకెన్ ప్లానెసా, లేకపోతే ఎగ్జిమానా, డెర్మటైటిస్నా, ఇలాంటి కొన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటాయండి. సో ఇలా ఫోన్లో మాట్లాడి దాన్ని డయాగ్నోసిస్ చేయడం అనేది కష్టం అండి. ఒకసారి మన క్లినిక్ కనుక తీసుకొని వస్తే దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు.
నాకు ఒక 2 years నుంచి స్కిన్ ఎలర్జీ అవుతుంది మేడం. ఇట్లా గీస్తే ఇట్లా రెడ్గా ర్యాష్ అవుతుంది. ఓకే, ఎప్పటి నుంచి అండి? 2 years నుంచా? ఇప్పుడు ఈ May 28 వస్తే ఈ November 28 వస్తే 2 years. ఓకే, ఎక్కడెక్కడ ఉంటుందండి? చాలా మంది డాక్టర్లకు చూపించిన బ్లడ్ టెస్ట్ అన్ని చేసిర్రు, ఏ దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, కానీ ఏది తిన్నా కానీ ర్యాష్ వస్తుంది సార్. అంటే బాడీలో ఎక్కడెక్కడ ఉంటుందండి? బాడీలో ఈప్లా, కాళ్ళ మీద, చేతుల మీద, దాని మీద ఏమన్నా ఉంటుందా పుట్ట పైన, ఛాతీ పైన. ఓకే, అంటే శరీరం మొత్తం ఉంటుందా? శరీరం మొత్తం ఉంటుంది. తలలో కూడా ఉంటుందండి? హలో, తల అంటే తలలో తక్కువనే ఉంటుంది సార్. తలలో కూడా దుర్ర అయితే 2-3 days స్నానం చేయకపోతే కంపల్సరీ హెడ్ బాత్ చేయకపోతే దుర్ర. ఓకే, దాని అంటే శరీరం మీద ఏమన్నా అంటే పొట్టులాగా రాలుతూ ఏమన్నా ఉంటుందా? పొట్టులాగా ఏమి రాదు సార్. ఇట్లా దుర్రైతే రాస్తే రెడ్గా అవుతుంది, రెడ్ ర్యాషెస్ అవుతుంటాయా? ఓకేనండి. సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. సంతోష్ గారు, ఇది డెర్మటైటిస్ ఆర్ ఎగ్జిమా అని చెప్పేసి అంటారండి దీన్ని. సో వీటిల్లో మాత్రమే ఈ ర్యాషెస్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ సోరియాసిస్లో కనుక మనం గమనించినట్లు ఉంటే బాడీ మొత్తం అంటే బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాచెస్ ఉంటుంది, అలానే పొట్టులాగా రాలుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇచ్చింగ్ రెండు ఉంటుంది అనమాట, మంట ఉంటుంది, దురద ఉంటుందండి. అలానే ఈ సోరియాసిస్లో కనుక ఇంకా మనము అంటే శరీరం మీద కాకుండా ఇంకా డీప్గా వెళ్తే కనుక మనకి గోళ్ళల్లో చేంజెస్ కూడా వస్తాయండి. అంటే గోళ్ళు గుంటలు పట్టడం, దీన్ని ఆంకైలోసిస్ లేదా తంబు పిట్టింగ్ అంటారనమాట. ఇంకా కనుక డీప్గా వెళ్తే మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్, అంటే సోరియాసిస్ వలన వచ్చిన ఆర్థరైటిస్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారండి. సో ఇలాంటి కండిషన్ ఉంటేనే కనుక దాన్ని సోరియాసిస్ అంటారండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఓకే, హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు సోరియాసిస్ ఉంది మేడం. ఫస్ట్ తలవేన అయింది. ఓకే, ఆ తలవేన అయి మొత్తం ఒళ్ళు మొత్తం మార్చింది సార్. ఇప్పుడు మొత్తం ఇక్కడ అక్కడ ఎన్ని మందులు తిన్నంత సేపు ఉంటే జర మందులు అయిపోతారు, మళ్ళీ ఎప్పటిలాగానే అవుతుంటారు సార్. ఎప్పటి నుంచి ఉందండి సోరియాసిస్ మీకు? ఇది 4 సంవత్సరాల నుంచి ఉంది సార్. 4 సంవత్సరాల నుంచా? తల్లో ఉంటుందా? దురద ఉంటుంది, అన్ని ఇయ్యదాకా మీరు చెప్తారు కదా సార్. అవి అన్ని ఉన్నాయి సార్, అది లక్షణాలు అన్ని ఉన్నాయి, మొత్తం కాడికే ఉండాలి. ఓకే, గోళ్ళు గుంటలు పడినట్టు ఉన్నాయండి సార్? గోళ్ళల్లో అంటే ఏమన్నా గుంటలు పడినట్టు ఉంటాయా? ఆ గుంటలు అన్ని పుల్లలాకాయి ఎప్పుడు పొట్టు రాలుతుంటా సార్. ఎప్పుడు కీళ్ళ నొప్పులు ఉన్నాయండి? కీళ్ళ నొప్పులు ఉంటాయి, కానీ గోళీలు ఇంగ్లీష్ గోళీలు వేసుకుంటాం కదా సార్. అవి వేసుకున్నప్పుడు జర తక్కువ ఉంటుంది. మళ్ళీ ఒక 2 రోజులు ఇట్లా బంద్ చేస్తే ఇంకా మొత్తం ఇప్పుడు మొత్తం ఉంది సార్, ఒళ్ళు మొత్తం ఉంది. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఇది? మీ వయసు ఎంత? నా వయసు 46 సంవత్సరాలు ఉంటా సార్. ఓకే, బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉందా అండి? ఏంటి లేవు సార్, అవన్నీ చెక్ చేయించేది ఒక్కటే సార్ నాకు. ఓకే, సో సీను గారు, సోరియాసిస్ అనేది ఇందాక చెప్పుకున్నట్టు ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పామండి. అంటే చాలామంది వచ్చిందంటే సోరియాసిస్ వస్తుంది మళ్ళీ తగ్గిపోతుందని చెప్పేసి అంటున్నారండి. కానీ పేషెంట్ పర్సనల్గా ఎంతవరకు దీనికోసం అంటే డెడికేషన్గా ఉన్నాడు అనేది కూడా గమనించాలండి మనం. అంటే ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకున్నాను తగ్గిపోయిందని చెప్పేసి ఒక కేర్లెస్గా అయితే ఇప్పుడు వదిలేయకూడదండి. మీ తరపు నుంచి కూడా దీనికి ఒక కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయండి. సో మీరు మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నారన్నారు కాబట్టి మనకి దగ్గరలో బ్రాంచ్ని ఒకసారి కన్సిడర్ చేయండి. అలానే దూర ప్రాంత పేషెంట్లకు కూడా ఇన్పేషెంట్ ఫెసిలిటీ అనేది ఉందండి. ఒకసారి కనుక మీరు బ్రాంచ్ని కనుక కన్సల్ట్ చేస్తే కనుక మేము అది ఒకసారి అంటే దానికి పర్మనెంట్ రిజల్ట్స్ మళ్ళీ రాకుండా ఉండటానికి మేము కొన్ని టిప్స్ చెప్తాం అనమాట. సో వాటిని కనుక మీరు ఫాలో అయితే కనుక దీని నుంచి మీరు అంటే దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు వరల్డ్ సోరియాసిస్ డే కాబట్టి సోరియాసిస్ డే ఎయిమ్స్ ఏంటి, రాబోయే దానికి రిజల్యూషన్స్ ఏంటి, పబ్లిక్లో ఎటువంటి అవేర్నెస్ రావాలంటారు? ఫస్ట్ వరల్డ్ సోరియాసిస్ డే యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటంటేనండి, అంటే వరల్డ్ సోరియాసిస్ డేలో ఆర్కే ఆయుర్వేదిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైజింగ్ అవేర్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది ఒక అంటువ్యాధి కాదు, ఇట్ ఈస్ నాట్ కాంటేజియస్ డిసీజ్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. అంటే ఇది అంటువ్యాధి కాదు, సో సోరియాసిస్ ఉన్న పర్సన్ పక్కన కూర్చున్నా కానీ అది మన మీద మనకు వస్తుంది అలాంటి అపోహలు తీసేయాలన్నమాట. అలానే ఇంట్లో ఎవరైనా సోరియాసిస్తో బాధపడుతూ ఉంటే అతనికి ధైర్యం చెప్పి అంటే ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుందన్నమాట. అంటే దాని గురించి ఓపెన్గా డిస్కస్ చేయడం కూడా జరగాలన్నమాట. అలా చేయాలన్నమాట. రెండోది వచ్చేసిందంటే ఇంప్రూవింగ్ ద యాక్సెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎజెండా అనేది ఒక క్రియేట్ కావాలండి. అంటే సోరియాసిస్తో బాధపడుతున్నాడు, అతనికి త్రూ ఒక ప్రాపర్ ఎజెండా ఒక ఎయిమ్ ద్వారా అతనికి ట్రీట్మెంట్ చేయడం చేయాలండి. అలానే ఇంకోటి ఏంటంటే ఈ అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలి. మెయిన్ గవర్నమెంట్ సెక్టార్ నుంచి కానీ మన పబ్లిక్ సెక్టార్ నుంచి కానీ ఈ సోరియాసిస్ అనేది ఒక జస్ట్ ఇదేదో పక్కన వాళ్ళకి అంటే కంటేజియస్ డిసీజ్ అని చెప్పేసి అని అనుకోవద్దండి. ఇది అంటే త్రూ ఇట్ ఈస్ నాట్ కంటేజియస్ అనమాట. అలాంటిది ఒకటి చెప్పాలన్నమాట. అలానే త్రూ ప్రొవైడింగ్ ఏ బేసిక్ ప్లాట్ఫామ్ అనేది ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేయాలన్నమాట. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ అనమాట. సో గత 15 సంవత్సరాలుగా ఈ ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ సెంటర్ డాక్టర్ పూజారి రవికుమార్ గారు అనుభవమైన డాక్టర్లతోటి ఈ సోరియాసిస్ని ట్రీట్ చేయడం జరుగుతుందండి. సో సోరియాసిస్ పేషెంట్లకి మెయిన్గా చెప్పేది ఏంటంటే అండి, సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఇదేదో శాపము, ఇదేదో తగ్గదంట అనే ఒక అపోహ అయితే దాన్ని తొలగించండి మీ మనసులో నుంచి. దీనికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలన్నమాట. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. మూడోది ఏంటంటే సోరియాసిస్తో మా దగ్గరికి రండి, వెళ్ళేటప్పుడు సోరియాసిస్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఓవరాల్గా సోరియాసిస్ సంబంధించి మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.